మా సోదరుడు మిమ్మల్ని రెచ్చగొట్టలేదు. ఇప్పుడు నేను రెచ్చగొట్టిండంటలేను. ఆయన సూటిగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? మీ ఓట్లు నాకొద్దు, రాబోయే కాలంలో బీసీ రాజ్యాధికారం తెస్తా, ముఖ్యమంత్రిని అవుతా, నెక్స్ట్ ఏ ముఖ్యమంత్రి వచ్చినా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉండాలనేది ఆయన ఛాలెంజ్ విసురుతున్నాడు. ఆ వైపుగా కష్టపడుతున్నాడు. ఆ వైపుగా బీసీ సదస్సులు పెట్టుకుంటా ఉన్నారు. మీరు కూడా రెడ్డి సభలు పెట్టుకోండి. ఇప్పుడు మేము వారి బీసీ సభలు పెట్టుకున్నా వద్దంటలేము, బీసీ సదస్సులు పెట్టుకున్నా వద్దంటలేము. ఆ వైపు కష్టపడడం కూడా మేము తప్పు పడతలేము. ఇక్కడ సమస్య ఆయన ఏమంటుండంటే, మీ రెడ్ల ఓట్లు అవసరం లేదనేది తన అభిప్రాయంతో పాటు మొత్తం బీసీల అభిప్రాయంగా చెప్పడం ఒకటి. రెండవది, రెడ్లను కుక్కలతో పోలుస్తున్నాడు, దున్నపోతులతో పోలుస్తున్నాడు. రెడ్లను అసలు ఒక అంటే సమాజానికి ఒక ద్రోహులుగా చిత్రీకరిస్తున్నాడు. మా బాధంతా అది, మేము మనస్తాపం చెందేది అది, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుండనేటువంటి బాధ తప్ప, తీర్మానం మల్లన్న హక్కుల సభకు పోతుంటే మాకు ఇష్టం లేక కాదు, తీర్మానం మల్లన్న ముఖ్యమంత్రి గారు అయితే మాకు ఇష్టం లేక కాదు, తర్వాత ఆయన ఒక గొప్ప వ్యక్తిగా కావడానికి మేమేం అభ్యంతరం కావట్లేదు, చెప్పట్లేదు. కానీ ఆయన వ్యవహరించే తీరు ఏంటంటే ఆయన సామరస్య వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాడు. అయితే ఇంకొకటి ఎక్కడ విచిత్రం అండి, మీరు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ఇప్పుడు నేనే కదా, ఒక వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి కదా పోరాడి సాధించింది, చరిత్ర నిర్మించింది నేనే కదా. ఈ రెడ్లల్లో గాని, తర్వాత రెడ్లల్లో గాని, కాపులల్లో గాని, వైశ్యులల్లో గాని, కమ్మలల్లో గాని, బ్రాహ్మణులల్లో గాని, సరే ఈ ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నటువంటి ఓసీ కులాలల్లా ఎవరు ఈ ఉద్యమం చేపట్టలేదు కదా, ఎవరు పేద రెడ్ల కొరకు కొట్లాడలేదు కదా. రెడ్లల్లో కూడా మీరు అన్నట్టు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రులు కూడా ఈ పేద రెడ్ల కొరకు కానీ, ఈ ఓసీలలో ఉన్న పేదల కొరకు కూడా ఎవరు చేయలేదు కదా. ఇంతెందుకంటే మీ కాపుల రిజర్వేషన్లు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీరు కూడా ప్రయోజనం పొందిరు కదా.